बच्चों के लिए भाई साहब मुझे जाके मुझे मरना है क्या साहब मेरी टैक्सी का तो सत्तर भाई साहब आपको नहीं जाएगा साहब बच्चों को ढूंढ रहा हूँ करके जाओ साहब अपन हम वाला आदमी है साहब वो लेने का साहब चले सब भाई साहब हमें जोशीर जाना है मुझे नहीं मालूम तुम जी जी फादर स्टेप शेकर आंटी की తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి lost their business and homes is staggering. There has been a mass exodus of immigrant आपने ठीक से तलाश किया మా నాన్న బాను వాళ్ళ అమ్మ నాన్న కూడా కనపడలేదు వయసు ఎంత 6 చేశారు ట్విన్స్ ఏం డ్రెస్ వేసుకున్నారు కబీర్ తెల్ల పైజమా కుర్తా వేసుకున్నాడు కబీర్ సఫేద్ పైజమా కుర్తా సార్ కవల్ ఏం డ్రెస్ వేసుకున్నాడు బ్లూ హాఫ్ అండ్ ఎల్లో టీ షర్ట్ బాను రోమత్ నీ పిల్లలు తప్పకుండా దొరుకుతారు రోమత్ తెలుసు తెలుసు బాను 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 నిన్ను ఎక్కడ వెతకను బయట ఏం జరుగుతుందో తెలీదు ఇక్కడికి వచ్చి కూర్చున్నా నా పిల్లలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో నీ పిల్లలు ఇక్కడ లేరు బయట ఎక్కడో ఉన్నారు వెళ్దాంరా నా పిల్లలు ఇక్కడికే వస్తారు నన్ను వెతుకుంటూ వాళ్ళు ఇక్కడికే వస్తారు వాళ్ళు లేకుండా నేను ఇక్కడి నుంచి కదలను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పిల్లలు చూడడానికి మనం ప్రాణాలతో ఉండం కమల్ కబీర్ నాకు కావాలి కమల్ కబీర్ నా పిల్లలు నాకు కావాలి కబీర్ కమల్ కబీర్ కమల్ కబీర్ నాకు కావాలి
ఏమైంది? మీ నాన్నగారేరి? చూస్తే తెలియటలా మళ్ళీ కాపాడి వాళ్ళు చచ్చిపోయారు. बच्चे को देखता भी नहीं। आजा, आजा बेटा अंदर आजा, आजा। सब लोग कान खोल के सुन लो, अगर कोई भी अपने घर के बाहर आया तो उसकी मौत का जिम्मेदार वो खुद होगा, ये मिलिट्री का। अरे तुम यहाँ क्या कर रहे हो? घर का तुम्हारा? चलो चल चल जाओ चलो। హాస్పిటల్లోకి మీరు రావద్దు, నేను చూసిస్తాను. లేదు, నా పిల్లలు నేను చూడాలి. నేను వచ్చి వెతుకుతాను. నా మాట వినండి. నా పిల్లలు కౌలు పిల్లలు. 6 పిల్లలు పైన చనిపోయారు. చాలా మంది పొజిషన్ క్రిటికల్ గా ఉంది. వాళ్ళలో మీ పిల్లలు ఉన్నారేమో చూసుకోండి. ఎంతమంది పిల్లలు, ఏమిటి ఘోరం? వీళ్ళేం చేశారని పసికందులు అందరూ చిన్న చిన్న పిల్లలు. నా పిల్లలు ఏమై ఉంటారో. रफी నీకెవరు పిచ్చి పడిందా? ఏం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? వాడు హిందూ, నరికేయాలి. అయితే నేను హిందూనే, నన్ను నరికేయి. లేదు శేఖర్, లేదు. మా వాళ్ళ ఇళ్ళని వెతికి వెతికి మరి తగలబెడుతున్నారు. మమ్మల్ని అంతం చేయడానికి లేదా ఈ దేశం నుంచి తరివేయడానికి చూస్తారు. మీ వాళ్ళు నా వాళ్ళు చాలు శేఖర్. హిందూ ముస్లిం బాయ్ బాయ్ విడిపోయాయి, ఇక మళ్ళీ కలవో. ఏంటో మనది? ఇదిగో శక్తి సమాజ తొత్తు వీణడుగు. ముస్లింలు కాల్చలేదని. కాల్చాం రా, కావాలని కాల్చాం. వీళ్ళు ఇంకా ఈ దేశం వాళ్ళు అనుకుంటున్నారు. ఊరికో చట్టం, వీళ్ళకో చట్టం. వీళ్ళని చూసి భయపడింది చాలు. ఓట్ల కోసం నాయకులు వీళ్ళకు భయపడుతున్నారు. మైనార్టీ అని గవర్నమెంట్ ఎత్తుకెక్కించుకుంటుంది. ఇది హిందూ దేశం, వేరే దేశం కాదు. వీళ్ళని ఉంచాల్సిన చోట. ఆపండి. ముస్లిం అనేవాడు ఎవడు? ఏ హిందూ నోరు మూసి కూర్చోడు. అవునా, నువ్వు హిందూ, నువ్వు ఒక ముస్లిం. ఇద్దరు కొట్టుకుంటే నష్టపోదు మీరు కాదు. అటు చూడరా, చూడు చూడరా, చుట్టూ చూడండి ఎంతమంది. మీలాంటి వాళ్ళు పిచ్చి ఆవేశంతో కొట్టుకుంటే దానికి మేము బలి కావాలా? ఏం తప్పు చేశావురా? శేఖర్, నువ్వు హిందూ అని మర్చిపోతున్నావు. కాదు, నేను హిందూ కాదు. నీ పిల్లల రక్తంలో ఉంది సగం ఇస్తాం. కాదు, హిందువులో కాదు, ముస్లింలో కావద్దు. మేము ఏమీ కావు. మేము భారతీయులం రా. హిందువులను చంపమని రాసిందా ఖురాన్లో? లేక ముస్లిం చంపమని రాసిందా గీతలో? దేనికి రా ఇదంతా?
అసలే నా పిల్లల్ని పోగొట్టుకుని అల్లాడుతున్నాను. వాళ్ళకి ఏదైనా జరిగిందంటే మీలాంటి హిందువో ముస్లిమో కారకులు అవుతారు. హిందువులు ముస్లింలు ఇలా కొట్టుకుంటున్నారు. తెలియదు బేట. ఎన్నేళ్ళు పక్క పక్కనే ఉన్నారు అందరూ. ఇవాళ నరుక్కు సత్తున్నారు. ఎవరు తప్పు? ఎవరు తప్పు కాదు బేట. ఏ బడేలో కంగారు లగా దేతే హై, మధ్యలో మనం ఇరుక్కు సత్తున్నాం. దా తినమ్మా. హిందూ అంటే ఏంటి, ముస్లిం అంటే ఏంటి? బేటా, పెద్ద పెద్ద విషయాలన్నీ ఎటుగా నుండి అడుగుతున్నావే. నేను హిందువో ముస్లిమో తెలీదే. తు ఖాళీ మతం దేవుడి దగ్గరికి వెళ్ళేందుకు ఓ దారి, హిందూ ఓ దారి, ముస్లిం ఓ దారి. రెండు దేవుడి కాడికే పోతాయి. మరెందుకు వాళ్ళు కొట్టుకుంటున్నారు? అదే తెలియట్లే నాన్న.